హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పెన్ డ్రైవ్లో ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. జనరల్గా అయితే ఏం చేస్తామంటే మనం మన హార్డ్ డిస్క్లో ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుతూ ఉంటాం. అలా కాకుండా మనం ఏంటంటే పెన్ డ్రైవ్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. దానికోసం నేను మీకు ఒక ట్యూటోరియల్ చెప్పాను, గుర్తుందా? అంటే కాలీ లైనక్స్ గురించి చెప్పాను. కాలీ లైనక్స్ని ఏం చేసామంటే పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి ఆ పెన్ డ్రైవ్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి దాని ద్వారానే మనం ఏంటంటే పెన్ డ్రైవ్ ద్వారానే ఆ కాల్ లైనక్స్ని యూజ్ చేసాం. అలాగే మనం ఏంటంటే విండోస్ని కూడా చేయొచ్చు అన్నట్టు. ఓకే, అంటే మన దగ్గర విండోస్ 7 CD కానీ విండోస్ 8, విండోస్ 10, విండోస్ XPకి పనిచేయదు, 7, 10, 8 ఇటువంటి ఉన్నప్పుడు మనం ఏంటంటే వాటిని పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి తర్వాత ఏంటంటే పెన్ డ్రైవ్ ద్వారా బూట్ చేయొచ్చు అన్నట్టు. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే మనకు దానికోసం కొత్తగా చెప్పేది ఉంది, ఆల్రెడీ మనం పెన్ డ్రైవ్ని బూటేబుల్ పెన్ డ్రైవ్ లాగా మార్చుకుంటాం కదా అంటూ ఉంటారు. అది చూడండి, పెన్ డ్రైవ్ని బూటేబుల్ లాగా మార్చుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే, ఓకే, మనం కంప్యూటర్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి దాని ద్వారా ఇన్స్టాల్ చేయడానికి పనిచేస్తుంది అది. ఓకే, ఇన్స్టాల్ చేయడం వేరు, పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయడం వేరు. అంటే పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి మనం ఏంటంటే డైరెక్ట్ వాడుకోవచ్చు. మనకు దీనికి హార్డ్ డిస్క్ ఉండాలి కంప్యూటర్కి, అలా ఏం అవసరం లేదన్నట్టు. అంటే ఒక లైవ్ ఓఎస్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే చూడండి, మీరు ఎక్కడైనా అంటే ట్రావెల్లో ఉన్నప్పుడు, లేదా మీరు ఏదైనా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో XP మాత్రమే ఉంది, వాళ్ళ దగ్గర ఏంటి వేరే సాఫ్ట్వేర్స్ ఏం లేవు ఇన్స్టాల్ చేసి, కాకపోతే మీకు ఏంటంటే విండోస్ 7 కావాలి, లేకపోతే మీరు విండోస్ 7 వాడడానికి ఎక్కువ ఇష్టపడతారు అని అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ పెన్ డ్రైవ్లో మనకు నచ్చిన ఓఎస్ని అంటే 7 అయినా కానివ్వండి, 8 అయినా కానివ్వండి, 10 అయినా కానివ్వండి, ఒకవేళ మీకు 10 ఇష్టమైతే 10 పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. అదే మీరు 8 ఇష్టపడుతూ ఉంటే 8ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొత్తానికి ఏంటంటే పెన్ డ్రైవ్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మనం ఏంటి కంప్యూటర్లో సీడీ డ్రైవ్లో సీడీ పెట్టేసి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి దానిలో కాపీ చేసి పేస్ట్ చేస్తే అది ఇన్స్టాల్ చేయడం కాదు. దీనికి ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది, అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, దానికోసం చాలా సింపుల్. మీరు ఏంటంటే ఇక్కడ ఇది ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ Win2 USB అని టైప్ చేయండి. ఓకే, Win2 USB అని టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. సో నేను ఇక్కడ USB అని టైప్ USB. ఓకే, సో ఇలా టైప్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఒక లింక్ వచ్చింది చూసారా, Win2 USB అని, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే Win2 USB అనేది సైట్కి తీసుకెళ్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పెన్ డ్రైవ్ అనేది ఏంటంటే 3.0ది 3.0 ఉండేటట్టు తీసుకోండి. ఎందుకంటే అది మాత్రమే ఫాస్ట్గా రీడ్ అవుద్ది అన్నట్టు. 2.0 తీసుకున్నారనుకోండి చాలా లేట్ అవుద్ది అన్నట్టు దాంతో మీరు ఓఎస్ని బూట్ చేయడానికి. ఓకే, సో ఏం తీసుకుంటారు? 3.0, 2.0 వద్దు. ఇంకొకటి, పెన్ డ్రైవ్ అనేది మినిమం 32 GB ఉండాలి. 16 GBలో పనిచేయదు ఈ ఓఎస్ అనేది. అంతా మనకు సీడీలో మాత్రం ఎంత ఉంటుంది అంటే, సీడీలో మనకు ఓఎస్ ఎంత ఒక 4 GB అలా ఉంటుంది, అంతే కదా. కాకపోతే అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అంటే మనం పెన్ డ్రైవ్లో కానీ హార్డ్ డిస్క్లో కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు దాని సైజ్ మారిపోద్ది. సో మనకు మినిమం 32 GB పెన్ డ్రైవ్ కావాలి ఇక్కడ. సో ఈ సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ బెస్ట్ విండోస్ టు గో క్రియేట్ పోర్టబుల్, అంటే పోర్టబుల్ ఓఎస్ క్రియేట్ చేయడానికి అన్నట్టు. మీలో చాలామందికి పోర్టబుల్ సాఫ్ట్వేర్స్ తెలిసే ఉంటాయి. పోర్టబుల్ సాఫ్ట్వేర్స్ అంటే మనం వాటిని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రన్ చేయడమే. ఓకే, సో అలాంటి వాటినే మనం ఏంటంటే ఇక్కడ అలాంటి దాన్నే మనం ఒక ఓఎస్ని క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో దానికోసం మీరు చాలా సింపుల్, ఇక్కడ చూడండి డౌన్లోడ్ విండోస్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను. సో మళ్ళీ చేయదలుచుకోవట్లేదు, మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ మనకు Win2 USB అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే, మీ దగ్గర ఆల్రెడీ ISO ఫైల్ ఉంటే ISO ఫైల్ యూజ్ చేసి పెన్ డ్రైవ్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా CD డ్రైవ్ ఉంటే CD డ్రైవ్ల ద్వారా కూడా మనం ఏంటంటే చేసుకోవచ్చు. లేదా మన దగ్గర హార్డ్ డిస్క్లో ఓఎస్ ఉంటే దాన్ని కూడా మనం ఏంటంటే పెన్ డ్రైవ్లోకి పంపించుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఫిజికల్ టు USB ఉంది, తర్వాత వచ్చేసి ఇది CD-ROM to USB అని ఉంది, తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే ఇమేజ్ టు USB. సో నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, నేను ఇమేజ్ని ఒక USB లాగా మార్చాలనుకుంటున్నాను, బూటబుల్ USB లాగా మార్చాలనుకుంటున్నాను. సో దీనికి ఒకసారి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను. ఓకే, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇమేజ్ ఫైల్ అని అడుగుతుంది. సో మీ కంప్యూటర్లో ఇమేజ్ ఫైల్ ఉండాలని చెప్పాను కదా, దానికోసం ఈ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఆల్రెడీ నా దగ్గర విండోస్ 10కి సంబంధించి ఒక ISO ఫైల్ ఉంది. సో దీన్ని నేను క్లిక్ చేశాను, ఓపెన్ బటన్ ప్రెస్ చేశాను. ఓపెన్ బటన్ ప్రెస్ చేసుకుంటే ఆ ఇమేజ్లో నాకు ఏంటంటే ఇవన్నీ వర్షన్స్ ఉన్నాయి అన్నట్టు. దానిలో ఏంటి హోమ్ ఉంది, ప్రో ఉంది, ఎంటర్ప్రైజ్ ఉంది. సో నేను ఏంటంటే ఈ ఎంటర్ప్రైజ్ అని తీసేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ద డెస్టినేషన్ డిస్క్, అంటే మీరు దీన్ని
అంటే 4-5 పెన్ డ్రైవ్లు ఉన్నాయనుకోండి, 4-5 పెన్ డ్రైవ్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటంటే డెస్టినేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెస్టినేషన్ రావాలి. పెన్ డ్రైవ్ ఇంకా డిటెక్ట్ చేయలేదు. ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది కనెక్ట్ అయింది చూడండి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకు రావాలి. ఒకసారి నేను బ్యాక్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు పెన్ డ్రైవ్ అనేది వచ్చింది. ఓకే, సో పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ బటన్ ప్రెస్ చేయండి. ఎస్ బటన్ ప్రెస్ చేస్తే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మీ పెన్ డ్రైవ్లో ఏమైనా డేటా ఉంటే ఫస్ట్ దాన్ని బ్యాకప్ తీసుకోండి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ 16 జీబీయే. నేను మీకు ఇది మొత్తం చేసి చూపించాను, కాకపోతే మీకు అర్థమైపోద్ది ఏం చేయాలనేది. దీనికోసం మీరు చూడండి 10 నుంచి 20 మినిట్స్ టైం పట్టుద్ది. మీకు ఇంకా అర్థం కాలేదనుకోండి, నేను ఒకసారి కాలీ లైనెక్స్ని ఎలా బూట్ చేశాను అంటే పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి అనేది ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, అంటే ఇక్కడ నుంచి మీకు అర్థం కాకపోతే ఆల్రెడీ మీకు కొంచెం తెలుసున్న వాళ్ళైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది అర్థం చేసుకోవడం. ఓకే, సో ఇది టైం తీసేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. చూడండి ఇక్కడ ఇలా అడుగుతుందా, అడిగిన తర్వాత చూడండి ఇక్కడ మీకు వర్చువల్ హార్డ్ డ్రైవ్ అడుగుతుంది. వర్చువల్ హార్డ్ డ్రైవ్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ వర్చువల్ హార్డ్ డ్రైవ్ అని తీసేసుకుందాం. అంటే ఇది ఒక హార్డ్ డ్రైవ్ అన్నట్టు, అంటే పెన్ డ్రైవ్ని ఒక హార్డ్ డ్రైవ్ లాగా మార్చి మనం దాని ద్వారా బూట్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ వర్చువల్ హార్డ్ డిస్క్ సైజ్ అని అడుగుతుంది. ఇక్కడ నాది చెప్పాను కదా 16 GB పెన్ డ్రైవ్ అని, అందుకోసం 14 GB అని చూపిస్తుంది. ఇక్కడ నేను నెక్స్ట్ ప్రెస్ చేసినా కూడా నాకు రాదు. ఎందుకు అంటే డిస్క్ ఆర్ పార్టిషన్ స్పేస్ ఈజ్ ఇన్సఫిషియంట్ అని అంటుంది. అంతే కదా, నేను ఏమని చెప్పాను, మీకు 32 GB పెన్ డ్రైవ్ కావాలన్నాను. నా దగ్గర 32 GB పెన్ డ్రైవ్ లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు పెన్ డ్రైవ్లో ఓఎస్ ఇన్స్టాల్ అయిపోద్ది ఒక 20 మినిట్స్ టైం తీసుకొని. తర్వాత ఏం చేస్తారు, పెన్ డ్రైవ్ని డిస్కనెక్ట్ చేయండి, లేదా మీ పెన్ డ్రైవ్ తీసేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే కంప్యూటర్ రీస్టార్ట్ చేసి బూట్ ఫ్రమ్ సీడీ రామ్ అని తీసుకోండి. సీడీ రామ్ కాదు, రిమూవబుల్ డిస్క్ అని తీసుకోండి. రిమూవబుల్ డిస్క్ తీసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే పెన్ డ్రైవ్ ద్వారా బూట్ అయింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఇది ఒకవేళ అర్థం కాకపోతే వెళ్ళి నా కాలీ లైనెక్స్ ట్యూటోరియల్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? సో ఫ్రెండ్స్, చాలా మంచి ఆప్షన్. అంటే మన దగ్గర ఎప్పుడైనా హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, హార్డ్ డిస్క్ పనిచేయట్లేదు కంప్యూటర్లో, అటువంటిప్పుడు ఏంటంటే మనం పెన్ డ్రైవ్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్ డ్రైవ్లో ఒక లైవ్ ఓఎస్ క్రియేట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని దీని ద్వారా వాడచ్చు. ఏంటంటే సేవ్ చేసుకోవడం కుదరదు, కాకపోతే ఏంటంటే సర్ఫ్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ ఫేస్బుక్ యూజ్ చేసుకోవడానికి, ఏదైనా టైప్ చేసుకోవడానికి, మెయిల్ చేసుకోవడానికి మాత్రం పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.